ఏం చేశారంటే ఇప్పుడు మాకు హోమ్స్ యాప్ అని ఒక యాప్ ఇచ్చారు. అది ఎందుకు కస్టమర్ బెనిఫిట్ కోసం క్రియేట్ చేశారు. మీకు ఏమన్నా కంప్లైంట్ ఉంటే క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం యాప్లో. మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయ్యాయి. మంచిగా ఒప్పుకోవాలి మనము. రీఛార్జ్ చేసుకొని ఆ డబ్బుల్ని అయినందుకు వ్యాలెట్లో వాడుకుంటూ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అవి ఎందుకు ప్రతి కస్టమర్కి వాళ్ళ ఇండివిజువల్కి మీటర్కి, ఇండివిజువల్ వాటర్ మీటర్కి, ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ కట్టాల్సిన డబ్బులు గ్యాస్ మీటర్కి. వాళ్ళు ఏం చేశారు, ఆ ఇండివిజువల్ గ్యాస్ మీటర్లో మనం ఏదైతే హోమ్స్ యాప్లో డబ్బులు వేసామో దానిలో నుంచి కస్టమర్ కన్సర్న్ లేకుండా కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి వితౌట్ ఎనీ ట్రాక్ రికార్డ్స్, వితౌట్ ఎనీ హిస్టోగ్రామ్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ డిస్కషన్స్, ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ రికార్డ్స్, శాంటిటీ లేదు డేటాలు లేకుండా యూనిలేటరల్గా ఒక షీట్ ప్రిపేర్ చేసేసి అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులేట్ చేసేసి మా పర్సనల్ వ్యాలెట్స్లో ఉన్న డబ్బుల్ని మైనస్ చేసేసారు. అది చాలా తప్పు అని ఖండించిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు సమయం మేము కేటాయించాము. మీరు ఇవాళ రండి, డిస్కస్ చేసుకుందాం, మీ బాధలు మేము వింటాం, మా బాధలు మీరు వినండి, కూర్చొని ఎమికబుల్గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము. అయినా ఎవరు రిజాల్వ్ చేయలేదు. నెక్స్ట్ మేము వాళ్ళ అపాయింట్మెంట్ అడిగాము, మీరు రండి లేదా మేము వస్తాము అని కూడా. అంటే ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి కూడా ఏఎస్బిఎల్ టీం నుంచి ఎవరు లేరండి, థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారు. సరే, వాళ్ళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మేము గౌరవిస్తాం, అవి డీప్లీ రెస్పెక్ట్. కానీ ప్రాబ్లం ఏమిటంటే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మాకు చెప్పకుండా మా పర్సనల్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మాకు తెలియకుండా మైనస్లో, అది కూడా కామన్ ఏరియాకి సంబంధించిందంటే, కామన్ ఏరియా అంటే ఒక సొసైటీ, ఒక అడా కమిటీ మెంబర్స్, గ్రూప్ ఆఫ్ రెసిడెంట్స్ డిస్కస్ చేసి కట్ చేయాలి. కట్ చేయకుండా డైరెక్ట్ మా దగ్గర కట్ చేశారండి. అదే మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ జిఎం గారిని డిమాండ్ చేసాము, వీపీని డిమాండ్ చేసాము. అవసరమైతే సీఈఓ గారి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాము. మాకు దీనికి రిజల్ట్ వచ్చేదాకా మేము ఫైట్ చేస్తూనే ఉంటామండి.